మరొకటి అపోస్తల కార్యము 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దైవం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చును. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించిన వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుతున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఇక్కడ ఒక దయ్యముతో బాధపడుతూ చీకటిలో జీవితాన్ని ప్రారంభిస్తూ చీకటిలో జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఒక సహోదరి, ఒక స్త్రీ, మరి వారు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, ఎవరు? పౌలు వెళ్ళుచున్నప్పుడు ఆమె ఎదురైందనమాట. ఆమె కనుక్కుంది, వీడు సర్వోన్నతమైన దేవుని కుమారులు, దేవుని కుమారులు దాసులు, వీరు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారు. అంటే దయ్యానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క నమ్మిన వారు ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది, చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. అది ఇక్కడ అపోస్తలుడైన పౌలుని బర్నబాను అది గుర్తించింది. ఇట్లా ఆమె వెంబడిస్తూ ఉంది, అదేవిధంగా చెప్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు వీళ్ళు ఎక్కడ పోయినా కానీ అక్కడికి రావడం, చెప్పడం. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు ఆమెను ఆజ్ఞాపించుతున్నానని ఆ దయ్యముతో చెప్పిన. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. సరే, ఆమె ఆ బాధ చూసి పౌలు ఆ దయ్యంతో చెప్తాడు, యేసుక్రీస్తు నామములో నువ్వు వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ చీకటి నుండి ఆమె వెలుగులోనికి వచ్చింది. ఆ పాత జీవితం పోయింది, క్రొత్త జీవితం వచ్చింది, నిత్య మార్గంలోకి వచ్చింది, దేవుని వెంబడిస్తుంది, దేవుని ఆరాధిస్తుంది. సరే, సమస్య ఎక్కడ వచ్చిందో చూడండి. మళ్ళా 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు సావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారము ప్రచురించుతూ మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారిని వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. ఇది చీకటిలో ఉన్నటువంటి ఆమెకి వెలుగు ప్రసరించినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సమస్య ఏంటి? ఆమె ద్వారా లాభం పొందుతున్నటువంటి వారు మరి పౌలును శీలను పట్టుకొని గ్రామ చావడిలో తీసుకెళ్లారు. న్యాయాధిపతుల దగ్గర తీసుకెళ్లారు. న్యాయాధిపతులు ఆ సమూహం వాళ్ళని దొమ్మిగా కొట్టింది. న్యాయాధిపతులు ఏం చేశారు? వాళ్ళ వస్త్రాలు తీసేశారు, వాళ్ళ బెత్తాలతో కొట్టమన్నారు. అంటే ఒక మంచి పని చేసినప్పుడు దాని వెనుక కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది అని మరి పౌలు యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. వెలుగుగా మనం వెలగాలి అంటే మనం కరిగిపోవాలి. ఇటు గొప్ప ప్రివిలేజీ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలుకి ఇచ్చాడు. చూడండి, 19వ అధ్యాయం, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డైనను నడుకట్లైనను రోగుల ఎదుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఇది పౌలు యొక్క పరిస్థితి. చూడండి, పౌలు ఎంత శక్తి కలిగిన వాడో. పౌలు ఎట్లా అంటే తన శరీరానికి తగిలినటువంటి గుడ్డ, ఆ టవల్ కానీ ఆ వస్త్రాలు కానీ
రోగుల దగ్గర తీసుకుపోయి వాళ్ళు తగిలిస్తే రోగులు బాగా అయిపోతున్నారు, ఆ రోగములు పోతున్నాయి. దయ్యాలు పడిన వాళ్ళకి తగిలిస్తే దయ్యాలు పోతూ ఉన్నాయి. ఎందుకు అంటే దేవుని యొక్క శక్తి పౌలుని ఆవరించింది. ఎందుకంటే అపోస్తల కార్యంలో మనం చూడండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం 17వ వచనంలో చివరిలో అంటాడు చూడు, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అంటే అపోస్తలుడైన పౌలు రక్షణ పడిన బాప్టిజం తీసుకున్న తర్వాత మరి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన దాన్ని బట్టి మరి పౌలు ఆ గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆయన చేతి గుడ్డ తగిలిన అది కేవలము యేసుక్రీస్తు వస్త్రం ముట్టిన తర్వాత ఆ రక్తస్రావం గల స్త్రీ మాత్రం బాగుపడింది. మరి పౌలు చూడండి, ఆ గొప్ప ప్రివిలేజ్ పౌలుకి వచ్చింది. మరి రోగాలు పోతున్నాయంట, దయాలు వదిలిపోతున్నాడు. ఆ తర్వాత కూడా చూస్తే మరి మళ్ళా కష్టాలు రావడం. పౌలు ప్రతి ఒక్క అద్భుతం చేయడం వెంటనే కష్టాలు రావడం, అద్భుతం చేయడం వెంటనే కష్టాలు రావడం. తర్వాత చూడండి 20వ అధ్యాయం 9వ వచనం 7వ వచనం. ఆదివారం మేము రొట్టెలు విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నాను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అని ఒకడు యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందకు పడి చనిపోయిన వాడై ఎత్తబడను. ఇదన్నమాట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి ప్రసంగిస్తున్నాడు, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు మరుసటి రోజు వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వారితో ఏమేమి చెప్పాలో అవన్నీ కూడా ఆ రాత్రి అంతా కూడా చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు వింటున్నటువంటి ఐతుకు అనేటువంటి వ్యక్తి మరి కిటికీలో ఉండి నిద్రపోతూ కింద పడి 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోతాడు. చనిపోయినప్పుడు చూడండి 10వ వచనం. అంతటా పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టెలు విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరారు. వారు బ్రతికిన చిన్నవాడిని తీసుకుని వచ్చి అప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. అంటే అతన్ని మరి పౌలు తిరిగి బ్రతికించాడు. చనిపోయినటువంటి అతన్ని కూడా, చీకటిలోనికి వెళ్ళినటువంటి ఐతుకు అనేటువంటి వ్యక్తిని కూడా దేవుడు బ్రతికించి మరి వెలుగులో నిలిపాడన్నమాట. అంటే వాళ్ళకి గొప్ప ఆదరణ కలిగను. అంటే ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు మరి చేస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన యొక్క జీవితంలో చీకటిలో ఉన్న వారికి వెలుగును ప్రసరింపచేస్తూ ఉన్నాడు. చూడండి మరి ఒకటి 28వ అధ్యాయం 8వ వచనం. 28వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేత రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచి, ఇది చూచి ఆ దీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. పొప్లి యొక్క తండ్రి, ఆయన ఆ యొక్క గ్రామానికి అధిపతి అన్నమాట. మనం 7వ వచనంలో చూడవచ్చు. పొప్లి అని ఒకడు ఆ దీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. అంటే ఆ పొప్లి అనేటువంటి ఆయన యొక్క తండ్రి జ్వరముతో మరి రక్తభేదితో బాధపడుతూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగింది. అంటే అన్ని జనులకు సువార్త చెప్పడానికి, అన్ని జనులు పాపం నుంచి విడిపించడానికి
దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలుని ఏర్పరచుకున్నాడు. అన్ని జనులకు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాను. మరి గొప్ప ప్రివిలేజీ అపోస్తలుడైన పౌలుకి వచ్చింది. మరి మనం కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారమై పరిశుద్ధాత్మ అనేది మనకు అవసరం. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది? మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకున్నాం. పరిశుద్ధాత్మలో మనలో ఉంటే అపోస్తలుడైన పౌలు ఏ గొప్ప కార్యాలు చేశాడో, ఎవరిని ముట్టి ప్రార్థన చేశాడో వారికి బాగా అయిపోయింది. వారు వెళ్ళిన ప్రదేశంలో వెలుగు వచ్చింది. అనేక మంది జీవితాలు ఆయన వెలిగించారు. మనం కూడా ఆ విధంగా చేయొచ్చు. అయితే మనము దేవుని యందు పరిశుద్ధాత్మను ఎన్నుకున్న వారమై దేవుని సేవలో మనం చేసినప్పుడు ఇవన్నీ కూడా చేయవచ్చని మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మన జీవితాల్లో కూడా మరి అపోస్తలుల వలె అన్ని జనులకు వెలుగుగా ఉన్నట్లుగా మరి మనకందరికీ దేవుడు సహాయం చేసి దీవించి ఆశీర్వదించారు.